నన్నా హలో నన్నా పిలుస్తున్నారు నన్నా ఏమండి పిలుస్తున్నారు హలో బామర్ది అవును నిన్నేరా నా బుజ్జి గజ్జి బామర్ది అత్త మామ బాగున్నారా నీ చెల్లెలేమంటోంది నిద్దట్లో కూడా నన్నే కలవరిస్తోందా ఏం దిగులు పడొద్దని చెప్పు రేపు దసరా పండగకి వచ్చేస్తాను ఈసారి శోభన మాత్రం మిస్ అయ్యేది లేదు డబ్బులేమైనా అవసరం ఉంటే టెలిగ్రామ్ కొట్టు మనీ ఆర్డర్ చేస్తాను సరేనా మీ చెల్లిని మాత్రం గిల్లి మరీ అడిగానని చెప్పు టాటా చీరియో బాయ్ బాయ్ ఎవరండి ఆయన ఎవడో సంతలో సత్రకాయగాడు మరి మీ బంధువైనట్టు మాట్లాడేశారు ఈ విధవలంతా తొక్కుకుంటూ తోసుకుంటూ బస్ ఎక్కుతారు కిటికీ పక్కన సీటు దొరకగానే ఏ రంభను రమ్యాకృష్ణను ఊహించుకుంటూ నిద్రపోతారు లేజీ ఫెలోస్ ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ కి నిద్రమత్తంతా వదిలిపోయి వాడూరెళ్లే వరకు మనం ఎవరా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటాడు వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఏమిటి లాభం లాభమా మనకి టైం పాస్ ఫంక్షన్ వాడికి మెంటల్ టెన్షన్ ఆనందమానందమాయే మది ఆచల నందనమాయే తలిలలిలలిలలిలాలా తలలాలలిలాలలిలాలా అడుగు ఇంకో భారతంలో బద్దకస్తుడు వాడికి షార్ప్ గా ఒక జర్క్ ఎలా ఇస్తానో చూస్తుంది హలో నన్నా ఆహా ఏమండి ఎవరో పిలుస్తున్నారు హలో బామ్మగారు బామ్మరా రేపు దసరా తప్పకుండా మీరు మా ఊరు రావాలి మీకోసం మీ చెల్లెలు పళ్ళు బయటెట్టుకుని మరీ ఎదురు చూస్తుంటది వచ్చేటప్పుడు నా హీరో అనేది మర్చిపోకండి అవసరం అయితే ఫోన్ చేస్తాను కట్నంలో బ్యాలెన్స్ డబ్బులు కవర్ లో పెట్టి పోస్ట్ చేయండి ఉంటానే బాయ్ బాయ్ సీ యు టాటా ఎవరండి ఆయన మీ బావగారా బావా గేవా ఎవడో సోడా సోదేదవా ఈ ఎదవలందరికీ పని పాట ఉండదు ఇలా సిగరెట్లు సింగిల్ టీలు తాగుతూ ఇలా బస్ స్టాప్ లో నిలబడి పాసింజర్లందరినీ టీచ్ చేస్తుంటారు అందుకే ఓ బాక్సింగ్ షాట్ తో సిక్సర్ కొట్టా ఈ పాటికి ఈడెవడా అని ఆలోచించి పిచ్చెక్కి ఏ బస్ కింద తలకాయ పెట్టేసి ఉంటాడు పాపం అతను నడిపిస్తే మీకేం లాభం వాడికి మెంటల్ బ్రేకింగ్ మనకి టైం పాసింగ్ ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే ఎవరండి ఆయన మోసగాళ్ళకి మోసగాడా నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కాలు నేర్చుకునేటప్పటి నుంచి మంచి దోస్తు మీకంటే చాలా చిన్నవాళ్లే ఉన్నాడే చాలా సార్లు ఫెయిల్ అయ్యాడయ్యా అందుకని అలా ఉండిపోయాడు హరికథలు చెబుతున్నారా హరికథలు కాక నీ లెవెల్ కి సినిమా కథలు చెప్పమంటావా బస్ స్టాండ్ లో నుంచి పోసుకోలు కబుర్లు నువ్వును నీ మొహాన్ని పేపర్ ఒకటి పోవయ్యా ఎప్పుడు కనపడిసావట్లే ఎరా రైస్ పీస్ కింగ్ పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు మీ దోస్త్ ఎక్కడా దోశ తింటానికి వెళ్ళాడు చి ఎప్పుడు చూడు తిండి 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 నువ్వేంట్రా చీపురుతో కారు తుడుస్తున్నావు కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్ అందుకని అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్ వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా భూమి నా దేశం తదా తదామి భూమి నా దేశం తదా స్మరామి సదా స్మరామి పక్క సిక్కిన పక్కనే ధర్మం చేయండి బాబు మీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా ధర్మాత్ముడు ఇచ్చాడా బాబు బెచ్చోళ్ళు అరిచాను తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు మరి కాలర్ ఏమైందిరా వాళ్ళ ఇంటికో గంగిరేది వచ్చిందంట గంటేసి దాన్ని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు మీరు చూడకన్నా మీరు ఇక్కడే ఉన్నారా ఇప్పటిదాకా ఉన్నాడు ఇక ఉండడు ఈయన కూడా కర్ణుడికి కజిన్ బెతర్ లాంటి వాడు వచ్చి పిసిలోరాడు ధర్మం 10 పైసలు వేసలేడు ఇదిగా నేనే నీకు ₹10 ఇస్తున్నాను ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం గురించుకో ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా నేను వెళ్ళొస్తాను మిలిటరీ మియావ్ ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ లా ఉన్నారు ఏంటమ్మా ఇది అసలు ఫ్రేమ్ లోకి రావట్లేదు కొంచెం రైట్ రా ఇప్పుడు కొంచెం లెఫ్ట్ రా ఇప్పుడు అంకుల్ ఏంటో అసలు మొహమే కనబడి అడగట్లేదు
ఎద్దులయ్య గారు ఆజ్ఞా. కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది. తమరు మూసుకుంటే మేము తీసుకుంటాం. రే ఆగ్రా అన్నా నా బట్టలేవురా. చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు. ఇస్త్రీ వాడు మందు మీదున్నాడు, ఇస్త్రీ పెట్టె కాక మీదుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్ 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 అనిపించాడు. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది. అది కూడా లోపలున్న ఈ తెల్ల గుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను. ఇది 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 ఇది. రే, 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 ఏంట్రది? అది కాదన్నా, మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా, ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా. పెట్టావన్నా. యాహా. దెబ్బ కొట్టాడమ్మో. సోదర సోదరీమణులారా, ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. మీరు కోరుకున్న చీరలు గొప్ప తగ్గింపు ధరలు, సంక్రాంతి కానుకగా చందన వారు వందనాలతో మీకు అందిస్తున్న గొప్ప డిస్కౌంట్. ఒక చీర కొంటే మరొక చీర ఉచితము. రండి రండి, త్వరపడండి. ఉన్నది ఒకటే చీర, దాన్ని ఉతికి ఆరేశాను. అది ఆరే వరకు ఈ షర్టు లుంగి వేసుకున్నాను. ఇదేంటి బావా, సరుకులు కొంటానని బయలుదేరి మొత్తం డబ్బంతా పెట్టి చీరలు కొనేసావు? అది కాదురా, తను వచ్చినప్పుడు నుంచి ఒక చీరతోనే ఇబ్బంది పడుతుంది. మార్చుకోవడానికి ఇంకో చీర కూడా లేదు, అందుకే కొన్నాను. నీ చీరల సెంటిమెంట్ బాగానే ఉంది, మరి సరుకుల మాట ఏంటి? స్వప్న దగ్గర ఇంకో 250 రూపాయలు అనేగా, దాంతో సరుకులు కొంటా. ఆహా, నిన్ను చూస్తుంటే నాకు తొందరలో పెళ్లి చేసుకోవాలంది బావ. చేసుకో మరి, ఆలస్యం దేనికి? తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చీరల కొట్టో డిస్కౌంట్ ఎత్తేస్తే ఎందుకైనా మంచి కనుకొస్తాడు. వద్దులే వద్దులే, ఉంటాయి. స్వప్న వచ్చారా? ఇప్పుడే పొయ్యి వెలిగించాను, ఎసరు కాగుతోంది. ఆ సరుకులు ఇలా ఇవ్వండి. అదేంటండి ఒట్టి చేతులతో వచ్చారు? సరుకులేవి? మాట్లాడరేంటండి? 1 2 3 అడిగిన దానికి సమాధానం 4. చెప్పకుండా ఎక్సర్సైజ్లు ఏంటి? ఎక్సర్సైజులు కాదు, గుంజిళ్ళు. తప్పు చేస్తే గుంజిలు తీయాలి, నువ్వేగా చెప్పావు. ఇప్పుడు మీరు చేసిన తప్పేంటి? మన ఇంట్లో హాల్ ఉందా? ఆ హాల్లో ఉయ్యాల బల ఉందా? ఆ ఉయ్యాల బల మీద ఒక ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురా. 8 9 16 17 ఏంటండి ఇది? తీసి చూడు. 19 20 21 చీరలు. ఆహా, నేను శారీలు అనుకున్నానులే. ఇవెక్కడివి? అదే, నేను సరుకులు కొందామని బజార్కి వెళ్ళాను కదా, అక్కడ బట్టలు కొట్టాడు. ఒక చీర కొంటే 2వ చీర ఫ్రీ అన్నాడు. వెంటనే ఆ 2వ చీర కోసం ఈ 1వ చీర కొనేశాను. అది కాదు, వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఒకే చీరతో ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకని. ఎంత మంచి పని చేశారు. ఉన్న డబ్బులన్నీ పెట్టి చీరలు కొనేశారు, మరి ఇప్పుడు సాపాటు? నేనంత తెలివి తక్కువనా? నీ దగ్గర ఇంకో 250 ఉన్నాయి కదా, వాటితో సరుకులు కొనేస్తాను. వెళ్ళు వెళ్ళి డబ్బులు తీసుకురా. అవతల పోయి మండుతుంది, ఎసరు మరుగుతుంది. త్వరగా డబ్బులు. ఏంటా ఎరుచూపులు? డబ్బులు దమ్మంటే. ఇది ఒకసారి పట్టుకోండి. నువ్వేం తప్పు చేసావే? మన ఇంట్లో పడగది ఉందా? ఆ పడగదిలో పట్టు మంచం ఉందా? ఆ పట్టు మంచం మీద ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురండి. 7 8 16 17 ప్యాంటు షర్ట్. ఆహా, చొక్కా లాగు అనుకున్నానులే. అది కాదండి, మీరు అన్ని పాత బట్టలే వేసుకుంటున్నారు. మగాళ్ళు 10 మందిలో తిరిగేవాళ్ళు, పైగా ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాళ్ళు. అవునవును, కాదని కల్లో కూడా అనలేదే. మరి మంచి బట్టలు ఒక జత కూడా లేకపోతే ఎలాగండి? అందుకని. ఎంత మంచి పని చేసావో, ఉన్న డబ్బులను పెట్టి బట్టలు కొనేసావు. మరి ఇప్పుడు సాపాటు? అది చీరలు కొనేటప్పుడు ఆలోచించాలి. ప్యాంటు షర్ట్ కావాలి నేను అడిగానా? నేను మాత్రం చీరలు కావాలని మిమ్మల్ని వేధించానా? పౌరుషానికి ఏం తక్కువ లేదు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు ఆలోచించక్కర్లా. మీరైనా